హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నువ్వు సినిమా ప్రేమికుడివైతే ముఖ్యంగా యాక్షన్, అడ్వెంచర్, కామెడీ మరియు క్రిస్మస్ మ్యూజిక్ తో కూడిన సినిమాలు ఇష్టపడితే ఈ వీడియో నీకోసమే. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా రెడ్ వన్. ఈ సినిమా ఒక హై ఎనర్జీ క్రిస్మస్ అడ్వెంచర్. ఇందులో డ్వేన్ జాన్సన్ అలాగే క్రిస్ ఎవాన్స్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా గురించి పూర్తి వివరణ, కథ, పాత్రలు, థీమ్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో చూద్దాం. రెడ్ వన్ అనేది 2024లో విడుదలైన ఒక అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమా. ఈ సినిమాని జే కథాన్ డైరెక్ట్ చేశారు మరియు క్రిస్ మోర్గన్ అలాగే హిరామ్ గార్సియా రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా కథ క్రిస్మస్ చుట్టూ తిరుగుతుంది, కానీ ఇది సాధారణ క్రిస్మస్ సినిమా కాదు. ఇందులో హై స్టేక్స్ యాక్షన్, హాస్యం మరియు ఓ గ్లోబల్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఉంటుంది. సినిమా రన్ టైం సుమారు 2 గంటల 3 నిమిషాలు మరియు ఇది అమెజాన్ స్టూడియోస్, 7 బక్స్ ప్రొడక్షన్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్ల సమర్పణ. సినిమా లాంగ్ లైన్ ఇలా ఉంది. శాంటా క్లాస్ కిడ్నాప్ అయిన తర్వాత నార్త్ పోల్ హెడ్ ఆఫ్ సెక్యూరిటీ ఒక ప్రసిద్ధ హ్యాకర్ తో జతకట్టి క్రిస్మస్ ని రక్షించడానికి ఒక గ్లోబల్ మిషన్ లో పాల్గొంటాడు. ఈ లాగ్ లైన్ చూస్తేనే సినిమా ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో అర్థమవుతుంది. ఈ సెక్షన్ లో సినిమా స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి సినిమా చూడని వాళ్ళు జాగ్రత్త. సినిమా కథని స్టెప్ బై స్టెప్ గా వివరిస్తాను, తద్వారా మీకు పూర్తి అనుభవం అర్థమవుతుంది. సినిమా నార్త్ పోల్ లో ప్రారంభమవుతుంది. అక్కడ శాంటా క్లాస్ జేకే సిమన్స్ నటించిన పాత్ర క్రిస్మస్ సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు. నార్త్ పోల్ అనేది ఒక హైటెక్ ఆపరేషన్ సెంటర్ లాంటిది. అక్కడ ఎల్పలు, రెయిన్ డీర్లు మరియు శాంటా బృందం క్రిస్మస్ డెలివరీలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారు. కానీ ఒక రోజు అనూహ్యంగా శాంటా కిడ్నాప్ అవుతాడు. ఈ ఘటన నార్త్ పోల్ లో గందరగోళం సృష్టిస్తుంది, ఎందుకంటే శాంటా లేకుండా క్రిస్మస్ సాధ్యం కాదు. శాంటాని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒక అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్ హ్యాకర్. ఈ హ్యాకర్ ఒక ప్రమాదకరమైన ప్లాన్ లో భాగంగా శాంటాని టార్గెట్ చేస్తాడు. ఈ కిడ్నాప్ వెనుక ఉన్న రీజన్ ఏంటి? ఎవరు ఈ కిడ్నాప్ కి మాస్టర్ మైండ్? ఈ ప్రశ్నలు సినిమా మొదటి భాగంలో సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు మనం చూసినట్లయితే శాంటాని రక్షించడానికి నార్త్ పోల్ హెడ్ ఆఫ్ సెక్యూరిటీ కాలం బాధ్యత తీసుకుంటాడు. కాలం ఒక బలమైన, నమ్మకమైన మరియు డెడికేటెడ్ సెక్యూరిటీ ఆఫీసర్. అతని జీవితం నార్త్ పోల్ మరియు క్రిస్మస్ రక్షణ కోసం అంకితం చేయబడింది. కానీ ఈ మిషన్ లో అతనికి ఒక అనూహ్య పార్ట్నర్ దొరుకుతాడు, జాకో మల్లి, ఒక ప్రసిద్ధ బౌంటీ హంటర్ మరియు నోటోరియస్ హ్యాకర్. జాక్ ఒక స్మార్ట్, విట్టి మరియు కొంచెం సెల్ఫిష్ క్యారెక్టర్. అతను తన సొంత లాభం కోసం పనిచేస్తాడు, కానీ కాలం అతన్ని ఈ మిషన్ లో చేరమని ఒప్పిస్తాడు. వీరితో పాటు సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు కూడా ఉన్నాయి. మిసెస్ క్లాస్ శాంటా భార్యగా నార్త్ పోల్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కొన్ని ఫన్నీ ఎల్పులు మరియు రెయిన్ డీర్లు సినిమాకు కామెడీ ఎలిమెంట్ జోడిస్తాయి. విలన్ గా ఒక మిస్టీరియస్ హ్యాకర్ ఉంటాడు. అతని గురించి సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది. కాలం మరియు జాక్ కలిసి శాంటాని రక్షించడానికి ఒక గ్లోబల్ ట్రాటింగ్ మిషన్ లో బయలుదేరతారు. వీరి జర్నీ వివిధ దేశాలు, సంస్కృతులు మరియు లొకేషన్స్ ద్వారా సాగుతుంది. లండన్, టోక్యో, న్యూయార్క్ వంటి నగరాల నుంచి మంచుతో కప్పబడిన ఆర్కిటిక్ రీజియన్స్ వరకు ఈ మిషన్ ఒక రోలర్ కోస్టర్ రైడర్ లాంటిది. ఈ జర్నీలో వారు ఎదుర్కొనే సవాళ్లు, హై స్పీడ్ చేస్ సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్ మరియు హాస్యం నిండిన డైలాగ్స్ సినిమాని ఎంటర్టైనింగ్ గా మారుస్తాయి. ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే సినిమా క్రిస్మస్ స్పిరిట్ ని ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫార్మేట్ లో ఎలా బ్లెండ్ చేస్తుంది. ఉదాహరణకు ఒక సీన్ లో కాలం మరియు జాక్ ఒక మాయాజాల క్రిస్మస్ మార్కెట్ లోకి వెళ్తారు. అక్కడ వారు శాంటా ఆచూకీ గురించి క్లూస్ సేకరిస్తారు. ఈ సీన్ లో క్రిస్మస్ డెకరేషన్స్, లైట్స్ మరియు ఫెస్టివల్ వైబ్ సినిమాకి ఒక యూనిక్ ఫీల్ ఇస్తాయి. రెడ్ వన్ సినిమా కేవలం యాక్షన్ మరియు కామెడీతోనే కాకుండా కొన్ని లోతైన థీమ్స్ తో కూడా వస్తుంది. ముఖ్యంగా క్రిస్మస్ స్పిరిట్, ఆనందం, ఒకరికొకరు సహాయం చేయటం మరియు కమ్యూనిటీ ఫీలింగ్ సినిమా అంతటా హైలైట్ అవుతుంది. కాలం మరియు జాక్ మధ్య వచ్చే డైనమిక్ వారి వ్యక్తిగత విలువలు మరియు బాధ్యతల గురించి మనకు చెప్తుంది. కాలం అనేది డ్యూటీ మరియు లాయల్టీకి ప్రతీక, అయితే జాక్ స్వేచ్ఛ మరియు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని సూచిస్తాడు. వీరిద్దరూ కలిసి పనిచేసే క్రమంలో వారు ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు. అలాగే సినిమా టీం వర్క్ యొక్క ప్రాముఖ్యతను ఒక గొప్ప సందేశంగా చూపిస్తుంది. శాంటాని రక్షించడానికి కాలం, జాక్ మరియు నార్త్ పోల్ టీం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ టీం వర్క్ సీన్స్ లో హాస్యం మరియు ఎమోషన్ బాగా బ్యాలెన్స్ చేయబడ్డాయి. సినిమాలో కొన్ని స్టాండ్ అవుట్ సీన్స్ ఉన్నాయి. అవి ప్రేక్షకులను థియేటర్ లో ఉత్సాహపరుస్తాయి. ఒక సీన్ లో కాలం మరియు జాక్ ఒక హై స్పీడ్ స్నో మొబైల్ చేజ్ లో పాల్గొంటారు. అక్కడ వారు ఒక ఐస్ క్యూబ్ లో దాక్కున్న విలన్ గ్యాంగ్ ని ఎదుర్కొంటారు. ఈ సీన్ లో డ్వేన్ జాన్సన్ యొక్క యాక్షన్ స్కిల్స్ మరియు క్రిస్ ఎవాన్స్ యొక్క విట్టి డైలాగ్స్ అద్భుతంగా బ్లెండ్ అవుతాయి.
మరొక ఫన్నీ సీన్ లో జాక్ ఒక ఎల్ప్ తో డీల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎల్పీలు అతని హ్యాకింగ్ స్కిల్స్ ని అస్సలు సీరియస్ గా తీసుకో. ఈ సీన్ లో కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది మరియు క్రిస్ ఎవాన్స్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. క్లైమాక్స్ సీన్ లో శాంటా రక్షణ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ క్రిస్మస్ మ్యూజిక్ మరియు మోడర్న్ టెక్నాలజీ కలిసి ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇస్తాయి. ఈ సీన్ సినిమాకి ఒక గ్రాండ్ ఫినిష్ ఇస్తుంది. డ్వేన్ జాన్సన్ మరియు క్రిస్ ఎవాన్స్ కెమిస్ట్రీ సినిమాకి ఒక పెద్ద హైలైట్. డ్వేన్ తన సిగ్నేచర్ యాక్షన్ హీరో స్టైల్ తో కాలం పాత్రను పర్ఫెక్ట్ గా పోషించాడు. అయితే క్రిస్ ఎవాన్స్ తన విట్టి చార్మింగ్ పర్ఫార్మెన్స్ తో జాక్ పాత్రకు జీవం పోశాడు. జేకే సీమన్స్ శాంటా క్లాస్ గా ఒక ఫ్రెష్ ఫన్నీ టేక్ ఇచ్చాడు మరియు బోనీ హంట్ మిసెస్ క్లాస్ గా హృదయస్పర్శన నటన చేసింది. డైరెక్టర్ జే ఖతాన్ ఈ సినిమాని ఒక ఫన్ ఫాస్ట్ ఫేస్డ్ అడ్వెంచర్ గా మలిచాడు. సినిమాకి ఒక హాలిడే మ్యాజిక్ ఫీల్ ఇస్తాయి. రెడ్ వన్ అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది క్రిస్మస్ సీజన్ కి సరిగ్గా సరిపోతుంది. ఇందులో యాక్షన్, కామెడీ, హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ మరియు క్రిస్మస్ స్పిరిట్ యొక్క సమ్మేళనం ఉంటుంది. సినిమా విజువల్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ థియేటర్ లో చూడటానికి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అలాగే డ్వేన్ జాన్సన్ మరియు క్రిస్ ఎవాన్స్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక ట్రీట్ అని చెప్పాలి. రెడ్ వన్ సినిమా అమెజాన్ స్టూడియోస్ నిర్మించిన ఒక హై బడ్జెట్ ప్రాజెక్ట్ మరియు ఇది క్రిస్మస్ థీమ్ తో ఒక యాక్షన్ మూవీగా ఒక యూనిక్ కాన్సెప్ట్. డ్వేన్ జాన్సన్ మరియు జే ఖతాన్ గతంలో జుమాంజీ సిరీస్ లో కలిసి పనిచేశారు మరియు వారి కెమిస్ట్రీ సినిమాలో కూడా కనిపిస్తుంది. సినిమా స్క్రిప్ట్ రైటర్ క్రిస్ మోర్గన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కి పనిచేశాడు కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ లో అతని సిగ్నేచర్ స్టైల్ కనిపిస్తుంది. రెడ్ వన్ అనేది ఒక ఫన్, ఎగ్జైటింగ్ మరియు హార్ట్ వార్మింగ్ క్రిస్మస్ అడ్వెంచర్. ఇది క్రిస్మస్ స్పిరిట్ ని ఒక కొత్త యాంగిల్ లో చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే ఈ క్రిస్మస్ సీజన్ లో థియేటర్ లో లేదా అమెజాన్ ప్రైమ్ లో చూడండి. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. మరియు ఇలాంటి సినిమా ఎక్స్ప్లెనేషన్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్.